ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఉంగరం తొడగండి. బాబు, అమ్మాయికి ఉంగరం తొడగండి. అమ్మా, దండలు మార్చుకోండి. బాబు, మీరు అమ్మా, అమ్మవారి దగ్గర ఈ తాంబూలం పెట్టరా అమ్మా. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళు. నాను కాకుండా అదెళ్తాదా? ఆగు. ఏటి బావగారు, మీరు కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలా? రండి, నాన్న చూపిస్తాను. నో థ్యాంక్స్. బావగారికి మొహమాటం అనుకుంటా, అలవాటైపోతాదిలే. ఒక్క నిమిషం వదినా. ఫస్ట్ నన్ను వదినా అని పిలవకు, చిరాగ్గా ఉంది. అయితే నా అనుమానం నిజమన్నమాట. ఏంటి నీ అనుమానం? మా అన్నయ్యతో ఈ పెళ్లి మీకిట్టం లేదు కదా? చెప్పొదినా, ఈ పెళ్లి మీకిట్టం లేదు కదా? అలా అని నా మొహం మీద ఏమైనా రాసుందా? మీ ప్రవర్తన చూస్తే తెలుస్తుంది వదినా. నేను వదినా అని పిలుస్తుంటేనే మీకు కంపరంగా ఉంటున్నది. ఈ ఒక్క కారణం చాలు మీకు ఈ పెళ్లి ఇట్టం లేదని చెప్పడానికి. మీ మొహంలో పెళ్లి కళ్ళ లేదు, మీ కళ్ళల్లో ఆనందం లేదు. ఒక అమ్మాయిగా మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను వదినా. అర్థం చేసుకున్నావు కదా, ఇంకా బయలుదేరు. వదినా, మా అన్నయ్యని ప్రపంచ దేశాలే కోరుకున్నాయి. మీరెందుకు వద్దనుకుంటున్నారో తెలియట్లేదు. మా అన్నయ్య చాలా మంచోడదినా, బాగా చదువుకున్నాడు. పుట్టిన నేల మీద ప్రేమతోనే ఇటా ఊళ్ళోనే ఉండిపోయాడు. కానీ ఊరొదిలి వెళ్ళిపోయి ఉంటే మా అన్నయ్య కూడా లక్షాధికారి అయ్యుండేవాడొదినా. పెద్దయ్య గారు ఈ పెళ్లి నిశ్చయించారంటే మీకు అర్థమై ఉండాలి. హలో హలో, నువ్వేమైనా క్లాసులు చెప్పాలనుకుంటే వెళ్ళి నీ ట్యూషన్ పిల్లలకు చెప్పుకో, మా అక్క కాదు. మీ అక్కకి ఈ పెళ్లి ఇట్టం లేదని మీకు తెలుసు కదా? మీకు మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఇంకొంతమందికి కూడా ఈ పెళ్లి ఇట్టం లేదు. అట్లాంటప్పుడు మీ తాతయ్యని మా అన్నయ్యని మోసం చేయడం ఎందుకు? ఈ పెళ్లి ఇట్టం లేదని నిజం చెప్పేయచ్చు కదా? మాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీకెవరు చెప్పారు? రాత్రి మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. దేవుళ్ళంటి పెద్ద ఆయన్ని మోసం చేస్తున్నారు. మేము ఆయనకి చేసేది మోసం అయితే ఆయన మా అక్కకి చేస్తుందేంటి?
మోసం కాదా? మా అక్క ఆస్ట్రేలియాలో చదువుకోవాలని, అక్కడే సెటిల్ అవ్వాలని కలలు కంది. కానీ మా తాత ఏం చేశారు? తీసుకొచ్చి ఈ శ్రీముఖలింగంలో పడేయాలని చూస్తున్నారు. అది కూడా మా అక్క ఒపీనియన్ అడగకుండా ఆయనే డెసిషన్ తీసేసుకున్నారు. అలాంటప్పుడు ఆయనకి చెప్పకుండా మేము డెసిషన్ తీసుకుంటే మా తప్పే ఉంది? నా మొహం చూసి నువ్వే నన్ను అర్థం చేసుకున్నప్పుడు మా తాత ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ఆలోచించు. నువ్వు చెప్పినట్టు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ ఊరంటేనే ఇష్టం లేదు. నేను నా లైఫ్ అంతా ఆస్ట్రేలియాలోనే ఊహించుకున్నాను. అలాంటిదే ఈ ఊర్లో మనుషుల మధ్య నేనెలా ఉండాలి? ఛీ! ఇక్కడ నీలాగా పేడెత్తుకుంటూ మట్టి పిసుక్కుంటూ ముగ్గులేసుకుంటూ బతకడం నా వల్ల కాదు. పెద్దయ్య మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారంటే దానికి కారణం ఆయన నిర్ణయాన్ని మీరు కాదనరనే నమ్మకంతో. అంతేకాని మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు. మా అన్నయ్య పెద్ద ఆయన మాటని అంగీకరించి ఈ పెళ్లికి ఒప్పుకుంది మిమ్మల్ని చూసి కాదు, పెద్ద ఆయన మీదున్న గౌరవంతో, భక్తితో. అట్టాంటిది ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని మీరు బాధ పెట్టొద్దు. ఎందుకంటే పరువు పోతే పెద్ద ఆయన ప్రాణాలతో ఉండరు. ఆయనకేటన్నా అయితే మా అన్నయ్య తట్టుకోలేడు. దయచేసి మీకు ఇట్టం లేని ఈ పెళ్లి గురించి ఎవరికో ఒకరికి చెప్పేయండి. ఈ పెళ్లి జరిగితే మా అక్క ప్రాణాలతో ఉండదు. మా అక్కకేమైనా అయితే మేము తట్టుకోలేం. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వే చూసుకో. ఎందుకంటే నిజం నీకు తెలుసు కదా. మా పేర్లు బయట పెట్టకుండా నిజం చెప్పు. మీ అన్నయ్య, మా తాతయ్యతో పాటు మా అక్క గురించి కూడా ఆలోచించి చెప్పు. రాక వెళ్దాం. ఆళ్ళు చెప్పింది కూడా నిజమే కదా. ఈ పెళ్లి జరగకపోతే అన్నయ్య, పెద్ద ఆయన మాత్రమే బాధపడతారు. కానీ ఈ పెళ్ళైతే అందరూ బాధపడతాం. ఎంతో మంది బాగు కోసం ఆలోచించే అన్నయ్యకి ఈ నిజం చెప్తే వదిన బాగు గురించి కూడా ఆలోచిస్తాడు కదా. వెంటనే ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి.